ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ది అయితే ఆ పథకాన్ని నీరుగారుస్తున్న ఘనత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం మక్తమాధారంలో శివ అనే యువకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి దళిత బంధు పథకం యూనిట్ ద్వారా సిరి టెంట్ హౌస్తో పాటు చికెన్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడంతో ఆ షాపులను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్తో పాటు పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల దేవస్థానంలో ఇవాళ భక్తులతో కిటకిటలాడింది. వారాంతం సెలవు నిన్న ఆదివారం, తర్వాత కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు వేకోజాము నుంచే కూడా పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకంగా గంగకు హారతులిచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం గంగాధర్మ మండపం వద్ద ప్రత్యేక దీపాలు వెలిగించి మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ స్వామి దర్శనం చేసుకొని భక్తులు ఉదయం నుంచే కూడా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులందరికీ కూడా 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ఆ భక్తులందరికీ కూడా దేవాలయం తరపు నుంచి అన్న ప్రసాదాలు, తర్వాత పాలు కూడా భక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కార్తీక మాసం శ్రీశైలంలో ఎంతో ఘనంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కార్తీక మాసంలో కనిపించింది.